నవలా పఠనము కులతురంకార హత్యలపై నవల మధులత 8వ భాగం. ఇంతవరకు ధనికుడైన అగ్రకులస్తుని అందమైన ఒకే ఒక కుమార్తె మధులత తనతో పాటు కాలేజీలో చదివే నవీన్ని అతని అందం, తెలివితేటలు, ఉత్తమ లక్షణాలు చూసి అతను అంత్యకులజుడైన ప్రేమిస్తుంది. మధు, నవీన్లు పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? వారి వివాహం జరిగిందా? ఇప్పుడు చూద్దాం. ఒక నెల్లాళ్ల పాటు మధు ఏ విధమైన చికాకులు తలెత్తకుండా ప్రశాంతంగా గడిపింది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ పాటిన తాము మధు, ఆకాశ్ పెళ్లి చూపులు, వసు పెళ్లిలో నిర్విఘ్నంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరోజు మధు తల్లితో, అమ్మ, వచ్చే వారమే వసు అక్క పెళ్ళి. బట్టలు, నగలు సెలెక్ట్ చేసేందుకు నన్ను ఒక వారం ముందే రమ్మంటోంది అంది. మీనాక్షి ఈ విషయం భర్తతో సంప్రదించి మధుకి మరొక పెద్దావిడను తోడుగా ఇచ్చి కారులో హైదరాబాద్ పంపింది. పెద్దావిడ పెళ్లి పనుల్లో అక్కగారికి సహాయంగా ఉంటుందని అభిప్రాయపడింది. అలా మధు విజయవాడలోని పంజరం లాంటి తన ఇంట్లోంచి స్వేచ్ఛగా విహరించడానికి వీలైన హైదరాబాద్ చేరుకుంది. కానీ మీనాక్షి ఎన్ఆర్ఐ సంబంధం గురించి అన్ని విషయాలు ముందే అక్కగారికి చెప్పింది. ఆమె మధుపై ఒక కన్ను వేసి ఉంచింది. కాబోయే పెళ్లి కూతురు అక్కడ ఇక్కడ వారితో వీరితో కనబడడం సరికాదు కదా. అందువల్ల మధు ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఇదివరకు ఎన్నడూ లేని ఎక్కడికి, ఎందుకు, మళ్ళీ ఎప్పుడు వస్తావు లాంటి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఆమెకు కొంచెం కష్టంగా ఉంది. అంతేకాకుండా తను ఒక్కతే బయటకు వెళితే తన వెనకే రావడానికి ఒక ఆగంతుడిని కూడా ఏర్పాటు చేసుకుంటారని అనుమానంగా కూడా ఉంది. అందువల్ల ఒకరోజు తన బట్టల బదులు అక్క బట్టలు వేసుకుని, అది ఇంట్లో వేసుకునేవి, ఒక చిన్న స్కూటీ మీద బయటకు బయలుదేరింది. పైన ఉన్న చున్నీతో తల, ముఖభాగం సగం కప్పి ఉండేటట్లు చుట్టుకుంది. ఇది ఆమె హైదరాబాద్ వాయు కాలుష్యం నుండే కాకుండా వెనుకనే వచ్చే డిటెక్టివ్ నుండి తప్పించుకునేందుకు ఆమె చేసుకున్న ఏర్పాటు. అలా వెళ్ళి నవీన్ ముందుగా అనుకున్న ప్రకారం యూనివర్సిటీ లైబ్రరీలో కలిసింది. అక్కడి నుంచి ఆ బిల్డింగ్ వెనుకనే ఉన్న క్యాంటీన్కి లోపల నుండే ఇద్దరు వెళ్ళారు. ఒక్కసారి ఎవరూ తనను అనుసరించడం లేదని రూఢి చేసుకుని ఆమె నవీన్ కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయారు. ఒక ఆనంద తరంగం ఇద్దరి మనసుల్ని ముంచింది. నవీన్ ఇద్దరికి కొన్ని బిస్కెట్లు, 2 టీలు ఆర్డర్ ఇచ్చాడు. టీ తాగుతూ అతను అన్నాడు, నువ్వు చెప్పిన విషయం సీరియస్గా ఆలోచించాను. ఇక్కడ కొందరు దళిత మిత్రులు ఉన్నారు. వారి ద్వారా కొంత సమాచారం సేకరించాను. అదేమిటంటే, వర్ణాంతర వివాహ వేదిక, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కౌన్సిల్ అనే సంస్థ ఉన్నది. వారి ఆదర్శం ఏమిటంటే కుల నిర్మూలన. ఇది కేవలం కులాంతర వివాహాల వల్లనే జరుగుతుందని వారి ఉద్దేశం. అందులో 4-5 ఉత్సాహంగా పనిచేసేవారు ఉన్నారు. వారిలో లాయర్లు, ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇలా చాలామంది సహాయ సహకారాలు అందించే సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మనలాంటి వాళ్ళ వివాహాలు జరిపిస్తారు. అవసరమైతే కొన్ని రోజులు ఇలాంటి జంటలకు భద్రత కల్పిస్తారు. కులాంతర వివాహం చేసుకోవాలని అనుకునే వారికి తగిన సంబంధం చూస్తారు. నేను వారిలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ఒక ఆవిడని కలిశాను. ఆమె వయసులో పెద్ద ఆవిడ, చదువుకున్నవారు, ఏదో పెద్ద ఉద్యోగంలో కూడా ఉన్నారు. ఆమెకు మన సంగతి అంతా చెప్పాను. చెప్పే ముందు ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలని చెప్పాను. ఆమె సరే అని మాట ఇచ్చారు. నువ్వు ఎవరో ఆమెకు చెప్పలేదు. అది తెలిస్తే ఆమె మనకు సహాయం చేయకపోవచ్చు. ఆవిడ నిన్ను తన దగ్గరకు తీసుకురమ్మన్నారు. అసలు మనిద్దరం వివాహానంతరం తల్లిదండ్రులు, సంఘం యొక్క ఒత్తిడిని తట్టుకోగలమో లేదో చూడాలి అన్నారు. పెళ్లి చేసుకోవడం సులభమే, కానీ ఆ తర్వాత ఆటుపోట్లు తట్టుకుని ఇద్దరు నిలబడగలగాలి. వివాహం విజయవంతం చేయాలి అని ఆమె చెప్పారు. అందువల్ల నువ్వు ఒక్కరోజు మళ్ళా బయటకు రావాలి. ఇద్దరం ఆవిడని కలుద్దాం. ఆవిడ మనం ఎలా వివాహం చేసుకోవచ్చో వివరంగా చెప్తారు అన్నారు. మధు ముఖం కొత్త ఆశతో వెలిగిపోయింది. తమ వివాహం జరుగుతుంది అన్న ఆలోచన ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంతోషంతో నవ్వుతూ తన్నే చూస్తున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను ఆమె చెయ్యి పట్టుకుని చిన్నగా నొక్కాడు. మనం దీన్ని విజయవంతం చేయగలం అన్న ధీమా అందులో వసు పెళ్ళి హైదరాబాద్ సిటీ పరిసరాల్లో ఉన్న ఒక తోటలో
కట్టబడిన మ్యారేజ్ హాల్లో రాత్రి 8 గంటలకు ఏర్పాటు చేయబడింది. పెళ్లికి 7 గంటల నుండి అతిథులాగా ఆరంభమైంది. తోట మొదట్లో పూలతో లతలతో చేయబడిన ఒక పెద్ద ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అదంతా రంగురంగుల బల్బుల కాంతితో మెరిసిపోతోంది. దాని మీద వధూవరుల పేర్లు రాయబడి ఉన్నాయి. పెళ్లి హాలుకు వెళ్లే దారిలో ఉన్న చెట్లు పొదలు అన్నీ రంగురంగుల బల్బులతో అలంకరింపబడి ఉన్నాయి. ఇక పెళ్లి మండపం హిందూ దేవాలయంతో పోల్చిన శిల్పస్తంభాలతో కళాకృతులతో నిండి ఉంది. మధు వసు ప్రక్కనే ఉండి పెళ్లి కుమార్తెకు కావలసినవన్నీ చూసుకుంటోంది. ఆమె తల్లి పెద్దమ్మ కూడా పెళ్లికి కావలసిన ఏర్పాట్లలో హడావిడిలో ఉన్నారు. అంతమందిలో ఆ హడావిడిలో ఎవరైనా ఆగంతుకుడు వచ్చి మధును కలవగలడని వారు ఊహించని కూడా ఊహించలేదు. పూర్ణ భవిష్యత్ పెళ్లి కొడుకు అయిన ఆకాశ్ని కుటుంబంతో కలిసి రమ్మని ఆ పెళ్లికి ఆహ్వానించాడు. కానీ అతని తండ్రి ఈ ఆలోచన మర్యాదపూర్వకంగా తిరస్కరించి కొడుకును ఒక్కడిని పెళ్లికి వెళ్ళి అమ్మాయిని చూసి రమ్మని పంపాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే తప్పక మేమంతా వచ్చి మీ ఇంట్లో మీ అమ్మాయిని చూస్తాం అని పూర్ణతో చెప్పాడు. అందువల్ల ఆకాశ్ ఒక్కడే పెళ్లికి వచ్చాడు. కాబోయే పెళ్లి కూతురిని చూడాలని అతను చాలా కుతూహలంతో ఉన్నాడు. ఎందుకంటే అమ్మాయి ఫోటోలు చాలా బాగుంది. కానీ ఆ ఇష్టం పైకి కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అతని కళ్ళు కొత్త ఉత్సుకతో మెరుస్తున్నాయి. అతను హాల్లోకి వచ్చేసరికి పెళ్లి తతంగంలో జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తిన పెట్టి ప్రమాణాలు చేయించే పర్వం పూర్తయింది. చాలామంది అతిథులు తమ సీట్ల నుండి లేచి నూతన వధూవరులను దీవించడానికి స్టేజ్ మీదకు వెళ్ళారు. అప్పటి వరకు అతని కోసం గేటు దగ్గరకు కాపలా కాసిన పూర్ణ అతిథులను పలకరించడానికి తను కూడా స్టేజ్ దగ్గరకు వెళ్ళాడు. మండలం దగ్గర చాలామంది గుమిగూడడంతో ఆకాశ్కు అతను కనపడలేదు. పూర్ణ కోసం చూస్తూ అతను హాల్లో ఒక పక్కగా నిలబడ్డాడు. కొంతసేపటికి అతిథులందరూ వచ్చి మళ్ళీ కుర్చీల్లో కూర్చున్నారు. తన చుట్టూ అటు ఇటు తిరుగుతున్న అందమైన తారల్లాంటి అమ్మాయిలలో ఆకాశ్ మధు కోసం వెతుక్కుంటున్నాడు. అందరూ తళతళలాడే పట్టుబట్టలతో మెరిసిపోయే నగలతో నల్లని జుట్టుతో తెల్లని పూలతో తళుక్కుమంటూ తిరుగుతున్నారు. కానీ అతనికి కావలసిన ముఖం మాత్రం కనపడలేదు. అంతలో అతనున్న చోటుకి పూర్ణ వచ్చి భుజం తట్టాడు. ఆకాష్ అనగానే అతను పక్కకు తిరిగి పూర్ణను గుర్తుపట్టి నవ్వాడు. ఇద్దరూ కలిసి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా వధూవరుల వెనుక తమక్కడ లేకుంటే పెళ్లి తంతులో వధూవరులు ఏం తప్పు చేస్తారో అన్నంత ఆతురతో పరిశీలిస్తూ చాలామంది ఆడపిల్లలు నుంచుని ఉన్నారు. ఆకాశ్ని అక్కడే ఉండమని పూర్ణ పైకి వెళ్ళి మధుని మీనాక్షిని పిలుచుకొచ్చాడు. మధు తల్లి వెనుక దాగి నుంచుంది. ఆకాశ్కి ఎదురుపడటం ఆమెకు ఇష్టం లేదు. పూర్ణ ఒకరినొకరు పరిచయం చేసినా ఆమెకు అదేమీ వినపడడం లేదు. ఆకాశ్ చూపులన్నీ మధుపైనే నిలిచిపోయాయి. ఆమె చెంకీ పనిచేసిన గులాబీ రంగు లంగా, పూర్తి చెంకీ పనిలో మునిగిపోయిన జాకెట్టు, నీలిరంగు ఓణితో నల్లని జుట్టుతో వజ్రాలు జుంకీలు పాపిడి బిళ్ళ మెరిసిపోతూ ఉండగా నీలం ఆకాశంలో అప్పుడే పొదిగిన చంద్రలేఖలాగా ఉంది. ఆమె విరబోసిన ఉంగరాల జుట్టులోంచి ఆమె ముఖం నల్లని మబ్బులను చీల్చుకుంటూ బయటకు వస్తున్న చంద్రబింబంలాగా ఉంది. ఆమె మెడలో కానీ చేతులకు కానీ బంగారు ఆభరణాలు లేవు. అన్నీ డైమండ్ నగలే. వాటిలో ఆమె సింపుల్గా అద్భుతమైన చిత్తరువులాగా ఉంది. ఆమెను చూస్తూనే మైమర్చిన గొంతుకుతో ఆకాష్ హలో అన్నాడు. బదులుగా యాంత్రికంగా హలో అంది. ఆమె కళ్ళు ఎక్కడో ఉన్నాయి. ఈలోగా ఆమె తల్లిదండ్రులు ఇరువురు కణిచి తప్పుకున్నారు. అతను ఆమెతో ఏదో చెప్తున్నాడు. ఆమెకు అవేమీ వినపడడం లేదు. ఆమె కేవలం నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు స్వామి, నీ దారి నువ్వు చూసుకో అని చెప్దామని ఉంది. కానీ అలా చెప్పలేకపోయింది. అతను వెంటనే ఆ విషయం బయటకు చెప్పేస్తే బంధువర్గం అంతా తెలిసిపోతుంది. కొత్తవాడిని ఎప్పటికీ నమ్మకూడదు. అతను ఆమె ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. ఆమె జవాబుగా, ముందు నా పరీక్షలు కావాలి, జిఆర్ఈకి కూడా రాస్తున్నాను, అంతవరకు డిస్టర్బెన్స్ వద్దు అంటూ దూరంగా ఆసక్తికరమైనది ఏదో కనపడేసరికి సారీ ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. తిన్నగా ఆమె తన దృష్టిని ఆకర్షణ చోటుకి వెళ్ళింది. అక్కడ ఆమెకు వేరొక నవీన్ కనిపించాడు. అంటే అతను తన మామూలు బట్టలలో కాకుండా నల్లని కోట్లో మధ్యపాపిడి తీసి దువ్వుకున్న జుట్టుతో కొద్దిగా మాసిన గడ్డంతో
కళ్ళజోడు లేకుండా కొత్తవారు గుర్తుపట్టలేనంతగా వేషం మార్చి వచ్చాడు. ఆమెను చూడగానే మనసులో సంతోషం పొంగగా అతని ముఖం వెలిగిపోయింది. పక్కకు తిరిగి నవ్వుకున్నాడు. ఆమె అతనికి సమీపంలోనికి వచ్చింది. ఆమె పెదిమలు కళ్ళు అతను చూసి నవ్వుతున్నాయి. పట్టరాని ఆనందం ఆమె ప్రతి కదలికలో కనిపిస్తోంది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇద్దరు కాసేపు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు. చివరకు ఆమె అంది, సంతోషం వచ్చావు. ఇలాంటి సాహసాలు ఇంకా చాలా చేయవలసి ఉంటుంది. మా నాన్న నా కోసం చూస్తూ ఉంటారు. నేను ఇక వెడతాను, నువ్వు కూడా వెళ్ళిపో. అతను తల ఊపి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆమెతో ఏదైనా మాట్లాడాలని ఆకాశ్ 2-3 సార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ఆమె ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మనసులో తనంటే ఇష్టమో కాదో అతను తేల్చుకోలేకపోయాడు. చివరకు ఆమె తండ్రి దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, మధు పెళ్ళి ఎవరితో కుదిరింది తర్వాత భాగంలో చూద్దాం.